ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్, కోర్టు సంచలన తీర్పు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలో మత స్వేచ్ఛకు సంబంధించి 7 కీలక రాజ్యాంగపరమైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం 16 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం 2018లో సుప్రీంకోర్టు కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని తీర్పు ఇచ్చింది. దీనివల్ల నెలసరి వచ్చే వయసున్న మహిళలపై ఉన్న పాత నిషేధం తొలగిపోగా ఈ తీర్పుపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రివ్యూ పిటిషన్లు వేశారు. నవంబర్ 2019లో కోర్టు ఈ పిటిషన్లపై స్పందిస్తూ ఇది కేవలం ఒక ఆలయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, దేశంలోని మత స్వేచ్ఛకు సంబంధించిన పెద్ద విషయమని భావించింది. అందుకే మతపరమైన ఆచారాలు, రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వపు హక్కుల మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చడానికి 7 ముఖ్యమైన ప్రశ్నలను సిద్ధం చేసి ఒక పెద్ద బెంచ్కు అప్పగించింది. విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ పార్సీ సమాజంలోని ఆచారాల గురించి ప్రస్తావించారు. మతం నుండి బహిష్కరించడం వంటి పద్ధతులు ఇప్పుడు దాదాపు లేవని ఆయన కోర్టుకు వివరించారు. మరో సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక వ్యక్తికి ఉండే మత స్వేచ్ఛకు ఒక మత సంస్థకు ఉండే హక్కుల మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పారు. మతపరమైన విషయాల్లో కోర్టులు తక్కువగా జోక్యం చేసుకోవాలని, భక్తిని లాజిక్తోని లేదా సైన్స్తో కొలవలేమంటూ ఆయన వాదించారు. అలాగే మత స్వేచ్ఛ అనేది ఇతర హక్కుల కంటే తక్కువేమీ కాదంటూ ఆయన స్పష్టం చేశారు. న్యాయవాది రాజీవ్ తావన్ మాట్లాడుతూ ఒక ఆచారం మతానికి ముఖ్యమా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టులకు ఉండకూడదని అన్నారు. ఒకవేళ కోర్టులే ప్రతి ఆచారాన్ని పరీక్షిస్తూ పోతే మతపరమైన హక్కులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే మరో న్యాయవాది రాకేష్ ద్వివేది మాట్లాడుతూ హిందూ మతాన్ని కేవలం ఒక జీవన విధానంగా మాత్రమే చూడవద్దని, అది ఒక లోతైన సామాజిక ఆధ్యాత్మిక నిర్మాణం అని ఆయన కోరారు. ఇక అమిక్యూస్ క్యూరీగా కె పరమేశ్వరన్ మాట్లాడుతూ మతానికి హేతుబద్ధతకు మధ్య చాలా తేడా ఉంటుందని, అయితే ఎవరైనా వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు కానీ గౌరవానికి కానీ భంగం కలిగించే ఆచారాలు ఉన్నప్పుడు మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పారు. దీనిపై స్పందించినటువంటి జస్టిస్ నాగరత్న గారు తప్పనిసరైన మత ఆచారం అనే పరీక్షను కేవలం ఆ ఆచారం మతపరమైనదా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే వాడాలి తప్ప ఆ హక్కులను రద్దు చేయడానికి కాదంటూ సూచించారు. 16 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కీలకమైన అంశంపై తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ తీర్పు భవిష్యత్తులోనూ భారతదేశంలో ఉన్నటువంటి మతం, రాజ్యాంగ హక్కుల మధ్య సమతుల్యత ఎలా ఉండాలో నిర్ణయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది.